సో ఈ మధ్య క్యాన్సర్ కేసెస్ అన్ఫార్చునేట్లీ చాలా ఎక్కువైపోయింది. ఇంతకుముందు చాలా రేర్‌గా ఉండేది. ఇప్పుడు ఆబ్వియస్‌లీ అవేర్‌నెస్ పెరిగింది. బాగా చాలా మందికి తెలుస్తుంది. హుహు. సో క్యాన్సర్ వచ్చింది ఏంటనేది. సో మీరు చెప్పండి మీ దగ్గరకొచ్చే కేసెస్‌లో ఎక్కువగా ఎలాంటి క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి? సో, ఇండియాలో ఎక్కువగా క్యాన్సర్ ఉండేది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఫీమేల్స్‌లో. హ్మ్. మేల్స్‌లో ఎక్కువ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. హుహు. సో, ఇవి చాలా హయ్యర్ ఇన్సిడెన్స్ ఉంటాయి. ఓకే. అండ్ అగైన్ క్యాన్సర్ కూడా వాళ్ళ ఆక్యుపేషన్ బట్టి ఉంటుంది. హుహు. ఎక్కువ టొబాకో చూవర్స్ గానీ, ఆల్కహాల్ స్మోకింగ్ ఉంటే వాళ్ళకి బేసల్ సెల్ కార్సినోమా ఉంటుంది. అంటే చీక్ దగ్గర లోపల టంగ్ దగ్గర ఒక కార్సినోమా. అది ఒక లో ఎకనామిక్స్ సోషల్ స్ట్రాటాలో వాళ్ళకి ఎక్కువగా బక్కల్ కార్సినోమా ఉంటుంది. ఓకే. స్మోకింగ్ గానీ, ఈ గుట్కా అలవాటు ఉండడం, దాంతో పాటు యాడెడ్ ఆల్కహాల్ ఇంటేక్ ఉంటే ఈ బీసీసీ అంటాం. హ్మ్. బేసల్ సెల్ కార్సినోమా. అండ్ దీంతో పాటు ఎక్కువగా చూసేది స్మోకర్స్‌లో అంటే లంగ్ క్యాన్సర్ ఉంటుంది. హుహు. హ్మ్. అండ్ కొంతమందికి పుట్టుకతోనే చిన్న పిల్లల్లో ఎక్కువ చూసిన రెటినోబ్లాస్టోమా అంటుంది. ఐ క్యాన్సర్ ఉండొచ్చు. అండ్ యంగ్ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ గూడా ఉంటుంది. సో, ఎక్కువ ఎల్డర్లీ పేషెంట్స్‌లో మాత్రం ప్రోస్టేట్ క్యాన్సర్. అండ్ ప్రోస్టేట్ కూడా ఫాస్ట్‌గా స్ప్రెడ్ ఉంటుంది. హుహు. సో, వాళ్ళు ఏమనుకుంటారు మనకి బినైన్ ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ అంటాం. అంటే యూరిన్ సరిగ్గా రాకపోవడం, ఇలాంటి దానివల్ల వాళ్ళు చాలామందికి ప్రోస్టేట్ ప్రాబ్లమ్ చాలామందికి ఉండే ఉంటుంది. బట్ అది క్యాన్సర్‌గా డిటెక్ట్ చేసుకునేది మాత్రం వాళ్ళకి అవేర్‌నెస్‌లో బ్లడ్ టెస్ట్ చూసుకోవడము ఆర్ వాళ్ళకి పెట్ స్కాన్ అంటాం. దీనివల్ల ఎంతవరకు స్ప్రెడ్ అయిందని ఒక ఐడియా వస్తుంది. ఓకే. సో, ఫీమేల్స్‌లో సర్వైకల్ క్యాన్సర్ బాగా ఎక్కువగా ఉంటుంది. సో, హుహు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్రివెంటబుల్ ఆల్సో. సో, యాహ్! హెచ్‌పివి వ్యాక్సిన్ 9 ఇయర్స్ కంటే 16 ఇయర్స్‌కి యేసుకుంటే హ్మ్. అట్‌లీస్ట్ 60% ఇన్సిడెన్స్ తగ్గుతుంది. ఓకే. సో ప్రివెన్షన్ కూడా ఉంది కాబట్టి యాహ్! బెటర్ దే హావ్ టు గో ఫర్ ద వ్యాక్సిన్. హ్మ్. సో ఇక్కడొచ్చేసరికి పెయిన్ మేనేజ్‌మెంట్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది? హ్మ్. పర్టిక్యులర్‌లీ ఇక్కడ. సో, మన దగ్గర వి హావ్ అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉంటాయి. లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ మెషిన్స్ హుహు. అని ఆర్ మాలిక్యులర్ థెరపీస్ అని ఉంటాయి. సో, మన పెయిన్ రిలీఫ్‌తో పాటు వి ఆర్ గివింగ్ వెల్‌నెస్ థెరపీ ఆల్సో. ఓకే. సో, పెయిన్ తగ్గడం అంటే వాళ్ళకి సైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రోస్టేట్ క్యాన్సరా? లేకపోతే సర్వైకల్ క్యాన్సరా? సో, వాళ్ళకి ఒక నర్వ్ ఉంటుందన్నమాట. వాళ్ళకి సుపీరియర్ హైపోగాస్ట్రిక్ నర్వ్ అని ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌లా ఉంటుంది. అండ్ ఇట్లాగా రకరకాలుగా గ్యాంగ్లియాన్స్ ఉంటాయి. లోవర్ అబ్డామెన్‌కి ఒక గ్యాంగ్లియన్ ఉంటుంది. ఆర్ పెల్విక్ అండ్ కింద సర్వైకల్ అదొస్తే గ్యాంగ్లియన్ ఇంపార్ అని ఉంటుంది. హుహు. అండ్ సుపీరియర్ హైపోగాస్ట్రిక్ అని ఉంటుంది. సో, ఇట్లాగ రకరకాలుగా మనకి నర్వ్స్ అని ఉంటాయి. సో, హుహు. ఏ టెరిటరీలో వచ్చింది? అప్పర్ అబ్డామెన్ వచ్చిందా? లోవర్ అబ్డామెన్ వచ్చిందా? బటక్స్ దగ్గర వచ్చిందా? ఆర్ కొంతమందికి మెడ దగ్గర స్ప్రెడ్ అవ్వచ్చు. సో, దానివల్ల చెయ్యి అంతా గుంజడము. సో, ఇట్లాగా సైట్ ఆఫ్ పెయిన్ బట్టి ఉంటుంది. ఓకే. సో, వాళ్ళకి ఆ నర్వ్ నుంచి వచ్చే పెయిన్ మాత్రం తగ్గించుకోవచ్చు. హుహు. అండ్ ఇంకా అడ్వాన్స్ స్టేజ్‌తో చాలా బాడీ అంతా స్ప్రెడ్ ఉంది. సివియర్ పెయిన్ ఉందంటే వాళ్ళకి ఇంట్రాథీకల్ పంప్స్ అని ఉంటాయి. సో, ఓకే. స్పైనల్ కార్డ్‌లోకే మనకి ఒక చిన్న వైర్ లాంటిది ఇంప్లాంట్ చేయడం. హుహు. సో, దాంట్లో ఒక మీటర్ డోస్ ద్వారా స్లోలీ డైలీ వాళ్ళకి ఈ మందు స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో, ఓరల్ టాబ్లెట్స్ ఏసుకుంటే 100 ఎంజీ సపోజ్ ఏసుకున్నారనుకోండి. మనం ఇంట్రాథీకల్ పంప్ ద్వారా 1 ఎంజీ వరకు వాళ్ళకి తగ్గించుకోవచ్చు డోస్. సో, లాంగ్ టర్మ్ ఉంటుంది. అండ్ చాలా సేఫ్ కూడా. సో, హయ్యర్ స్టేజ్ చాలా ఎక్కువున్న వాళ్ళకి ఇంట్రాథీకల్ పంప్స్ పెట్టడం. హుహు. అండ్ టెరిటోరియల్ సైట్స్ అబ్డామెన్ గానీ, అట్లాగా లెగ్స్ గానీ, లింబ్స్ అట్లాంటివి ఉంటే పర్టిక్యులర్ నర్వ్స్ నుంచి వచ్చే పెయిన్ మాత్రం బ్లాక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ వీటితో పాటు యాడెడ్‌గా మనం పెయిన్ కిల్లర్స్ గానీ, మార్ఫిన్స్, ఓపియాయిడ్స్ ఇలాగా హయ్యర్ డోసెస్‌లో గానీ, లోవర్ డోసెస్‌లో వాళ్ళకి టైలర్డ్ మేడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే. సో ఇలాంటి పెయిన్ మేనేజ్‌మెంట్ వల్ల రిజల్ట్ ఎంత శాతం వరకు ఉండొచ్చు? సో, అగైన్ పెయిన్ రిలీఫ్ ఒక్కటొస్తే వాళ్ళకి సరిపోతుంది. లైక్ దానికి ప్రీవియస్ అండ్ అట్ ప్రెజెంట్ ఎంత డిఫరెన్స్ ఉంది. హుహు. సో, పెయిన్ స్కోర్ అనేది ఉంటుంది. హుహు. సో, వాళ్ళకి విజువల్ అనలాగ్ స్కోర్ అని ఉంటుంది. 1/10 టు 10/10. సో, 1/10 అంటే పెయిన్ చాలా తక్కువున్నట్టు. 10/10 అంటే చాలా అన్‌కంట్రోల్డ్ పెయిన్, యాహ్! సూసైడ్ చేసుకునేంత పెయిన్ ఉంటుంది. సో, ఈ స్కేల్‌లో మనకి పారామీటర్ ఉంటుంది. సో, మనకి వి ఆర్ నాట్ చేంజింగ్ ఎనీ అండర్‌లైయింగ్ పాథాలజీ. హుహు. క్యాన్సర్‌ని మనం ఏం చేంజ్ చేయట్లేదు. హుహు. బట్ క్యాన్సర్ నుంచి వచ్చే పెయిన్‌ని మాత్రం బ్లాక్ చేస్తున్నాం. సో, ఓకే. కొంతమందికి 50% పెయిన్ తగ్గినా చాలా హ్యాపీగా ఉంటారు. కొంతమందికి 90% పెయిన్ తగ్గినా ఇంకా ఉంది అని అంటారు. హ్మ్. సో, ఇట్స్ ఇండివిడ్యువల్ బేసిస్ లాగా ఉంటుంది. ఓకే. యావరేజ్‌గా 70-80% పెయిన్ రిలీఫ్ అయితే ఉంటుంది.
ఓకే. సో దీంతో పాటు వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టింగ్ కోసం వీఆర్ గివింగ్ వెల్నెస్ థెరపీస్. సో మాలిక్యులర్ హైడ్రోజన్ అని చెప్పి, ఓజోన్ థెరపీ అండ్ ఐవి వైటమిన్స్ ఇన్ఫ్యూజన్ చేయడం. సో దీనివల్ల వాళ్ళకి ఓపిక రావడం, ఇమ్యూనిటీ పెరగడం, వాళ్ళకి ఎపటైట్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళకి ఓవరాల్గా పెయిన్ తగ్గడం, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడం. ఓకే. సో వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ క్యాన్సర్ పెయిన్ మేనేజ్మెంట్ ఇన్ అవర్ సెంటర్. సో బేసిక్గా క్యాన్సర్ పేషెంట్స్ అంటేనే చాలా పెయిన్ తీసుకుంటారు, కీమోథెరపీస్, దే హ్యావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ ఎమోషనల్ అండ్ ఫిజికల్ పెయిన్ కూడా. అండ్ ఇక్కడ మళ్ళీ పెయిన్ రిలీఫ్ సెంటర్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి అంటే ట్రీట్మెంట్ తర్వాత ఏమన్నా డిసడ్వాంటేజెస్ కానీ లేదంటే బాగాలేకుండా ఉండడం ఏమన్నా ఉంటుందా? సో సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి అయితే చాలా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా పెద్ద డిసీజ్ అది. సో దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయేమో కానీ ట్రీట్మెంట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ చాలా తక్కువ. సో ఎనీ కానీ అలా పెయిన్ మేనేజ్మెంట్ అంటే పెయిన్ రాకుండా చేసే ముందు ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఏమైనా పెయిన్ ఉంటుందా, ఇన్వాల్వ్ అయి ఉంటుందా? సో ఎటువంటి రిస్క్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటిది ఏమి ఉండదు. సో లోకల్ అనస్థీషియాలో అయిపోతుంది. సో చాలా సేఫ్. ఒక 1/2 అవర్ 1 అవర్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ అండర్ విజన్. అంటే మనకి ఎక్స్రే మెషిన్స్ కానీ, అల్ట్రాసౌండ్ మెషిన్, దీనివల్ల ఎక్కడ ప్రిసైజ్గా నర్వ్ ఉంది అనాటమీ చూసుకుని, నీడిల్ కూడా విజన్ గైడెన్స్ అనే వెళ్తుంది, ఎక్స్రే చూసుకుంటూ కానీ, అల్ట్రాసౌండ్ చూసుకుంటూ కానీ. సో దీనివల్ల మనకి టార్గెటెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎక్కడ ఇంజెక్షన్ చేయాలో మనకు తెలుస్తుంది. సో వెళ్ళకున్న సైడ్ కూడా మనకు తెలుస్తుంది. సో టార్గెట్ సైడ్ కాకుండా వేరే అవతల వైపు వెళ్తున్నామా లేదా కూడా డిటెక్ట్ చేసుకోవచ్చు. సో చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అండ్ ఇట్స్ ఎవిడెన్స్ బేస్డ్. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ఎవిడెన్స్. అంటే మనకి సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్గా ఏది బెస్ట్, ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే పేషెంట్కి బెనిఫిట్ ఉంటుందో ఆ క్రైటీరియా ప్రకారంగా వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఓకే. సో మీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్కి ఎంత తొందరగా రిజల్ట్స్ కనిపిస్తాయి? సో రిజల్ట్స్ అనేది ఆల్మోస్ట్ లైక్ 1 డేలోనే వాళ్ళకి తెలిసిపోతుంది పెయిన్ రిలీఫ్ అనేది. సో యావరేజ్గా మనం చెప్పేది 1 డే to 1 వీక్లో వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద పెయిన్ తగ్గిపోతుంది. ఓకే. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్స్ మీరు డయాగ్నోస్ చేస్తారా కంప్లీట్గా? సో మన దగ్గర క్యాన్సర్ పెయిన్తో వచ్చిన వాళ్ళు ఆల్రెడీ డయాగ్నోస్ తోటి ఉంటారు. సో దే విల్ బి హ్యావింగ్ ఆల్ ది ఇన్వెస్టిగేషన్, బ్లడ్ టెస్ట్ కానీ, వాళ్ళు ఎటువంటి కీమోథెరపీ కానీ ఆర్ ఏ స్టేజ్లో ఉన్నారు పెట్ స్కాన్లో మనకు తెలిసిపోతుంది. సో మనకు కావాల్సింది అంటే వాళ్ళకి బ్లీడింగ్ టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయా, అంటే మనం ఇంజెక్షన్ చేస్తే ఆ ఇంజెక్షన్ సైట్లోంచి ఎక్కువ బ్లీడింగ్ అయ్యి ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అవి తెలుసుకోవాలి. అండ్ వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇమ్యూనిటీ ఎలా ఉంది, అంటే మన చేసే ఇంటర్వెన్షన్స్ వల్ల ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందా లేదా తెలుసుకోవాలి. అండ్ అదే ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉందా, అండర్లయింగ్ ఇన్ఫ్లమేషన్. సో ఇవి తెలుసుకుంటే మనకి ఈజీగా ట్రీట్మెంట్ అయిపోతుంది. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.